హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకొని ఓవర్ నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలి బియ్యాన్ని. నెక్స్ట్ మార్నింగ్ బియ్యాన్ని ఇంకొకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. సేమ్ కాటుకంత సేమ్గా వీలైనంత స్మూత్గా పేస్ట్ చేసుకొని బియ్య పిండిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, దానికి తగ్గట్టు 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఒక బౌల్లో వేసి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోతే సరిపోతుంది, ఎక్కువ పాకము అవేమీ అవసరం లేదు. కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని వడగట్టుకొని ఆ బెల్లం వాటర్లో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న బియ్య పిండిని కొంచెం 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ గ్యాస్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. బియ్య పిండి వాటర్ లేకుండా చపాతీ పిండిలాగా గట్టిపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బియ్య పిండి రూమ్ టెంపరేచర్కు వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేతులతో బాగా చపాతీ పిండిలాగా బాగా పిసికి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కుడుముల్లా చేసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం గీ రాసుకొని కుడుముల్లా చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కుడుముల్లా చేసుకొని ఇడ్లీ చేసుకున్నట్టు గ్యాస్ మీద పెట్టుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ అవుతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.